బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజెట్, జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్. అందుకే రిజర్వేషన్లు ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిది ఇదే మాట. సంఘ్ కార్యాచరణ అమలు చేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్ రద్దే వాళ్ళ లక్ష్యం. అందుకే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. అదే క్రమంలో 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత. 1978లో మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర. అసలు మండల్ కమిషన్ ఎందుకు వచ్చింది? మండల్ కమిషన్ వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున తొక్కిపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 1979లో ఇస్తే మరి మీరు 90 దాకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇందిరాగాంధీ ఉంది కదా, రాజీవ్ గాంధీ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మండల్ కమిషన్ రిపోర్ట్ ని? అక్కడ బీసీలను నాశనం చేసి మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు అసలు ఈ రాష్ట్రంలో బీసీలకు ఇంత వల్లమల్ల ప్రేమ వలకపోస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఎన్ని ఇచ్చినావు? మొన్న పార్లమెంట్, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ టికెట్ ఎన్ని ఇచ్చినావు? 3 ఇచ్చిండు. ఒకటి ఓడిపోయేటువంటి హైదరాబాద్ సీటు, ఇంకోటి సికింద్రాబాద్ లో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాయకుడు మళ్ళీ టికెట్ ఇచ్చి బీసీలకు మోసం చేయడం. అక్కడ వేరే వాళ్ళకి ఇస్తే బీసీలకు బాగుంటాయి కదా, అంతే కదా. అలా ఓడిపోయేటువంటి మెదక్ సీటు ఎవరిని ఎందుకు అంటే ఆ వెంకట్రామరెడ్డి అనేటువంటి మీ రెడ్డి సామాజికను గెలిపించడానికి. ఆయన ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరావు యొక్క వియంకుడు, మీకు ఫండరు, మీకు డబ్బులు ఇచ్చిండు, 100,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిండు. ఒకవేళ నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే కోకాపేట సెజ్ లో ఈరోజు 1000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. దానికి కారణం వెంకట్రామరెడ్డి, రాజ్ పుష్ప అని చెప్పినావు ఎప్పుడు పిసిసి చీఫ్ హోదాలో. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడదు దాని మీద? ఎంత ఇచ్చిండు వెంకట్రామరెడ్డి నీకు? నేను చెప్తా ఉన్నాను కదా, నీలమ్మధు ముదిరాజు లాగా ఒక్కసారి గమనించండి. నీలమ్మధు ముదిరాజుని బకరా చేయబోతున్నది రేవంత్ రెడ్డి. నీలమ్మధు ముదిరాజు అనేటువంటి వ్యక్తిని ఆడబెట్టి బకరాని చేసి వెంకట్రామరెడ్డిని గెలిపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇంకొక వైపు పొంగులేటి శ్రీనివాసరావు చేస్తా ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి వస్తా అని చెప్పేసి చీకటి ఒప్పందం ఉంది వీళ్ళ మధ్యలో. బీసీలను తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే ఎక్కడ కూడా సపోర్ట్, ఇక్కడ పటాన్చేరులో నీలమ్మధు ముదిరాజుకి ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. వాస్తవంగా వెంకట్రామరెడ్డి గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దొంగలంతా. అదేవిధంగా సికింద్రాబాద్ లో కూడా చాలా స్పష్టంగా అది బీసీ సీట్ కానే కాదు అని చెప్పొచ్చు, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే. అదేవిధంగా హైదరాబాద్ ఎక్కడిచ్చిందంటే బీసీలకు న్యాయం జరిగిందండి చెప్పండి ఒక్కసారి. హైదరాబాద్ లో ముస్లిం కి కదా ఇచ్చింది, ముస్లిం కి. ఇంకొకటి బీసీ టికెట్ సురేష్ శెట్కర్ కి ఇవ్వడం జరిగింది. సురేష్ అది సిట్టింగ్ ఎంపీ వాస్తవంగా. అది ప్లస్ ఆయన లింగాయత్ కమ్యూనిటీ. లింగాయత్ కమ్యూనిటీ అంటే ఇక్కడ బీసీ కావచ్చు కానీ కర్ణాటకలో ఓసీలే వాళ్ళు. సో ఇక్కడ కూడా బీసీలో ఒక్క సీటు కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. భువనగిరిలో గెలిచే సీటు బీసీలకు ఇస్తే అక్కడ ఇవ్వలేదు. కరీంనగర్ లో బీసీలకు ఇచ్చే సీటు అక్కడ బీసీలకు ఇవ్వలేదు. నిజామాబాద్ లో బీసీ సీటు అక్కడ బీసీలకు ఇవ్వలేదు. మహబూబ్నగర్ ఇవ్వలేదు. చేవెళ్ళ ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు మీద వల్లమాలిన ప్రేమ, నంగనాచి ప్రేమ నటిస్తా ఉన్నారు వీళ్ళంతా. ఆ పదవులేమో రెడ్లకు కావాలి, పదవులేమో విలువలకు కావాలి. కానీ ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చిప్ప చేతికిచ్చిరు. నువ్వు అన్నావు కదా గాడిద గుడ్డ అని చెప్పేసి అన్నావు కదా, నువ్వు అయితే చిప్ప చేతికిచ్చినావు బీసీ ఎస్సీ ఎస్టీలకు. అన్న ఈయన చేసిన ఒక కామెంట్ కి మనం ఒక మాట మాట్లాడాలి. మోదీ కన్వర్టెడ్ బీసీ, ఆయనకు బీసీలపై ప్రేమ లేదన్నాడు కదా. ఈయన తల్లి సోనియా తల్లి అసలు ఫస్ట్ రిలీజన్ ఏంది వాళ్ళది? అవును, ఫస్ట్ రిలీజన్ చెప్పమను, తర్వాత అలా ఏ క్యాస్ట్ మాట్లాడుతూ ఇంకా అసలు విషయాలు బయటకు వస్తాయా? అది ఖాన్ గ్రేస్ పార్టీయా, ఖాన్ గ్రీస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ. అది ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ అసలు బీసీలపై ప్రేమ లేదు. బీసీలపై ప్రేమ లేకపోతే 27 మంది ఎంపీలు ఎవరైతున్నారో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అవును, మరి మీ యూపీ హయాంలో బీసీలకు ఎంతమంది టికెట్ ఇచ్చిరా? ఎంతమంది క్యాబినెట్ లో ఉన్నారు? ఒక్కసారి లెక్కల్ది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో యూపీ హయాంలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు? ఆ ముఖ్యమంత్రుల్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? అదే బీజేపీ సంబంధించినటువంటి అన్ని తీద్దాం. రాజస్థాన్ లో బీసీఏ, ఛత్తీస్గఢ్ లో ఎస్టీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో బీసీఏ. ఎక్కడ పోయినా బీసీలో ఉన్నారు కదా ముఖ్యమంత్రులుగా. ఈ విధంగా చెప్పేటి ఏమో శ్రీరంగనీతులు, సొచ్చేటి ఏమో సానికోంపలు లాగా కనబడతామని రేవంత్ రెడ్డి యొక్క మాటలు. వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్తాను, మిమ్మల్ని నమ్మాలి అంటే మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం ఇవ్వండి. అది చేత కాదు, అది చేత కాదు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు ఎమోషనల్ గా రెచ్చగొట్టాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రెచ్చగొట్టి 12 మంది ఎట్లా చంపినో ఇప్పుడు కూడా నువ్వు అదే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. కొంచెం కూడా సిగ్గుండాలి మీకైనా. పాలకులుగా సిగ్గు, శరం, లజ్జ అన్ని వదిలిపెట్టి ఈరోజు ప్రజలని
రిజర్వేషన్ల పేరిట డివైడ్ చేసేసి వైషమ్యాలు కొట్లాడుకోవాలని చెప్పేసి ఈరోజు వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇవాళ ఇంత మాట్లాడుతున్నాడు కదా, ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి మాటలు ఒక్కటి మాట్లాడు. బీసీల గురించి వాళ్ళ ప్రేమ కనీసం ప్రేమ కూడా ఉండదు. అరే అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలలో మీరే మెజారిటీ, అదేవిధంగా పార్లమెంట్ లో మీరే, కార్పొరేషన్ చైర్మన్ లో మీరే, అన్నిట్లలో మీరే, మళ్ళా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు వీళ్ళు తొక్క తోటకూర అంత దిక్కుమాలినటువంటి సంతంతా తెలంగాణ తయారై ఈరోజు రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళకేమో తీవ్రమైనటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. గతంలో కేసీఆర్ వెలవ సామాజిక వర్గాన్ని చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా రెడ్డి సామాజిక వర్గాన్ని దోషులుగా, అవినీతి పరులుగా, అక్రమార్కులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గమనించారు అందరూ. బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్, జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్. అందుకే రిజర్వేషన్లు ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిది ఇదే మాట. సంఘ్ కార్యాచరణ అమలు చేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్ రద్దే వాళ్ళ లక్ష్యం. అందుకే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. అదే క్రమంలో 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత. 1978లో మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర. అసలు మండల్ కమిషన్ ఎందుకు వచ్చింది? మండల్ కమిషన్ వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున తొక్కిపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 1979లో ఇస్తే మరి మీరు 90 దాకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇందిరాగాంధీ ఉంది కదా, రాజీవ్ గాంధీ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మండల్ కమిషన్ రిపోర్ట్ ని? అలా బీసీలను నాశనం చేసి మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. అసలు ఈ రాష్ట్రంలో నువ్వు బీసీలకు ఇంత వల్లమాల ప్రేమ వల్కొస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఎన్ని ఇచ్చినావు? మొన్న పార్లమెంట్, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ టికెట్ ఎన్ని ఇచ్చినావు? 3 ఇచ్చిండు. ఒకటి ఓడిపోయేటువంటి హైదరాబాద్ సీటు, ఇంకోటి సికింద్రాబాద్ లో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాయకుడు మళ్ళీ టికెట్ ఇచ్చి బీసీలకు మోసం చేయడం. అక్కడ వేరే వాళ్ళకి ఇస్తే బీసీలకు బాగుంటాయి కదా. అలా ఓడిపోయేటువంటి మెదక్ సీటు ఎవరిని ఎందుకు అంటే ఆ వెంకట్రామరెడ్డి అనేటువంటి మీ రెడ్డి సామాజికను గెలిపించడానికి ఆయన ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరావు యొక్క వియంకుడు, మీకు ఫండరు, మీకు డబ్బులు ఇచ్చిండు, 100,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిండు. ఒకవేళ నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే కోకాపేట సెజ్ లో ఈరోజు 1000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. దానికి కారణం వెంకట్రామరెడ్డి, రాజ్ పుష్ప అని చెప్పినావు ఎప్పుడు పిసిసి చీఫ్ హోదాలో. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడదు దాని మీద? ఎంత ఇచ్చిండు వెంకట్రామరెడ్డి నీకు? నేను చెప్తా ఉన్నాను కదా, నీలమ్మధు ముదిరాజు లాగా ఒక్కసారి గమనించండి. నీలమ్మధు ముదిరాజుని బకరా చేయబోతున్నది రేవంత్ రెడ్డి. నీలమ్మధు ముదిరాజు అనేటువంటి వ్యక్తిని ఆడ పెట్టి బకరాని చేసి వెంకట్రామరెడ్డిని గెలిపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇంకొక వైపు పొంగులేటి శ్రీనివాసరావు చేస్తా ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి వస్తా అని చెప్పేసి చీకటి ఒప్పందం ఉంది వీళ్ళ మధ్యలో. బీసీలను తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే ఎక్కడ కూడా